హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ అనేది విడుచున్నారు. సో ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ వ్యూ అనేది చూడబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ జాబ్ ఏంటి, విత్ 10th మరియు 12th లేదా డిగ్రీ క్వాలిఫికేషన్స్ బేస్డ్గా 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. సో మొత్తంగా పోస్ట్ ఏంటంటే 3847 పోస్ట్ నేషనల్ వైడ్. ఓకేనా? నేషనల్ వైడ్ అనేది వీళ్ళు విడుచున్నారు వేకెన్సీస్. సో వాటి అన్నిటి గురించి డీటెయిల్డ్ అప్రోచ్ మరియు వాళ్ళు తీసుకునే శాలరీ ఎంత, జాబ్ ఎలాంటిది, సో మనకి పోస్టింగ్ ఇస్తే ఎక్కడ ఇస్తారు, ఎక్కడో ఢిల్లీలో ఇస్తారా లేదా మన స్టేట్లో ఇస్తారా, ఎలాంటి కన్ఫ్యూజన్స్, అలాగే సిలబస్ ఏంటి, ప్రిపేర్ ఎలా అవ్వాలి, ఎగ్జామ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే 10th అంటే జస్ట్ 10th ఉంటే వస్తుందా, ఎంత జీతం వస్తుంది, కేసు శాలరీ అన్నీ కూడా ఈ వీడియో చివరి దాకా మీరు చూసారంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరంగా నేను ప్రొవైడ్ చేస్తాను. సో కొద్దిగా పీస్ఫుల్గా పేషెంట్గా మీరు ఇవన్నీ కూడా విన్నారంటే సో ఎవ్రీథింగ్ విల్ బి నోన్ టు యూ. ఓకే స్టూడెంట్స్, లెట్ us నో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏం చేస్తుందో ముందు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి సిలబస్ ప్యాటర్న్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అన్ని విషయాలను కూడా మనము వివరంగా చూస్తాము. ఓకే స్టూడెంట్స్, మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనము కోర్సెస్ బ్యాంకింగ్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ మరియు ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే అన్ని కంబైన్డ్గా కూడా ఇన్ఫినిటీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎత్తుకోగానే ఒక బ్యాంక్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయగానే బ్యాంక్ జాబ్లోకి వెళ్ళిపోరు. ది నీడ్ అలాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్, టైం, పేషెన్స్, ఎవ్రీథింగ్. అంటే ఓకేనా? సో అంటే వాళ్ళకి కంటిన్యూస్ సపోర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి. సో అలా మీరు జాబ్ తెచ్చుకునేంత వరకు కూడా మనకి రెగ్యులర్ అప్డేట్స్ ఆఫ్ ఎగ్జామ్స్, మాక్ టెస్ట్ ఇలా ఏదో ఒకటి మనం కండక్ట్ చేస్తూనే ఉంటాం బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్. సో మీ ఎగ్జామ్కి సపోర్టివ్గా ఉండేలాగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అలాగే డైలీ క్వాంట్స్ వస్తుంది, అప్డేట్స్ వస్తుంది. మనము ఇంకా కోర్స్ తీసుకున్నామంటే ఏముంటుందంటే కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ క్లాసెస్. అంటే ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఈవెన్ లెస్ అమౌంట్, అంటే తక్కువ క్లాసెస్ అని కాదు, డీటెయిల్డ్గా ఒక స్టార్టింగ్ లెవెల్, బేసిక్ లెవెల్ నుంచి ఒక ప్రారంభమయ్యే స్టేజ్ నుంచి కూడా మనం డీటెయిల్గా నేర్చుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద మెన్షన్ చేయబడిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా దొరుకుతుంది. సో ఫ్రీ డెమో క్లాసెస్ దొరికాయంటే యూ క్యాన్ ఈజీలీ జాయిన్ అండ్ అనాలిసిస్ అండ్ మీకు నచ్చితేనే మీరు కోర్సెస్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం ఈఎస్ఐ గురించి, ఐసీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నాము. సో ఈ జాబ్ ప్రొఫైల్ ఈఎస్ఐసి అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా మనము డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఈఎస్ఐసి అంటే ఏంటి, ఫస్ట్ ఒక విషయం తెలుసుకుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. అలాగే ఇది ఏంటంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్. అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ తరపున ఇవి పనిచేస్తూ ఉంటాయి. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో వాటి సబార్డినేట్ ఆఫీసే ఇవి. ఓకేనా? వాటి యొక్క డిపార్ట్మెంట్లో ఒక భాగమే ఈ ఈఎస్ఐసి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని తెలిసింది. ఇప్పుడు ఏం సార్ నోటిఫికేషన్ విడుదలయ్యారు, అదే మనకి యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్ అంటారు. అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. అలాగే స్టెనోగ్రాఫర్స్ అనేది విడిచారు. ఓకే, ఇప్పుడు యూడీసీ అప్లై చేసే వాళ్ళు ఎవరంటే గ్రాడ్యుయేట్ పొందిన వాళ్ళు యూడీసీ అప్లై చేశారు. అలాగే స్టెనోగ్రాఫర్స్కి 12th క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎంటీఎస్కి మన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th. అంటే 10th బేస్తోనే మనము ఈ జాబ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అలాగే ఇప్పుడు తెలుసుకుంటున్నాం శాలరీ ఎంత వస్తుంది సార్. యూడీసీ అనేదానికి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి మోస్ట్లీ ఏంటంటే వీళ్ళ శాలరీ అండ్ పర్క్స్ అనేది అలవెన్సెస్ అన్నీ కలిపితే యాక్చువల్గా బేసిక్ ప్రేమ్ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనం ఒక యావరేజ్ శాలరీ తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుందంటే మనం ఉన్న సిటీని బట్టి ZX చూడండి, ZYX అంటే ఎక్స్ అంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ సిటీ, అలా ఢిల్లీ అలాంటివి, లేదంటే క్యాపిటల్ సిటీస్ చెన్నై లాంటివి. సో ఆ సిటీస్లో పనిచేసే వాళ్ళకి ఇన్ హ్యాండ్ వచ్చేసి 37,000 వస్తుంది. అలాగే వై కేటగిరీకి 33, అలాగే జెడ్ కేటగిరీకి 31 యూడీసీలో పనిచేస్తే. ఎంటీఎస్లో పనిచేస్తే సుమారుగా మీకు 21
థౌజండ్ అనేది శాలరీ అనేది అప్రాక్స్ దొరుకుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్‌కి సేమ్ టు సేమ్ యూడీసీకి ఇవ్వబడే శాలరీయే స్టెనోగ్రాఫర్ కూడా ఇస్తారు. సో 10th ఆర్ 12th క్వాలిఫికేషన్‌తోనే మనం అప్లై చేయొచ్చు. సార్ అంటే ఏం సార్ నేను జాయిన్ అయిపోతాను ఏం పాజిటివ్ ఉంటుందంటే మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే అండి. మనం ప్రిపేర్ అయ్యేదానికన్నా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లోకి వెళ్ళిపోయారంటే అలవెన్సెస్, పర్క్స్ చాలా బావుంటుంది. అలాగే మీ యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అంత బ్రెయిన్ స్ట్రెయిన్ అనేది కాదండి. అలాగే మనము ఇక్కడ యూడీసీలో ఉన్నారు. నాకు జస్ట్ 35,000 అరౌండ్ శాలరీ అనేది వస్తుంది. 35,000 అనేది యావరేజ్ శాలరీ అనుకుందాం. 35,000 వస్తుందంటే మీరు 3 ఇయర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసేసంటే తర్వాత మీకు ప్రమోషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా 3 ఇయర్స్‌లో మీరనేది ప్రమోషన్ పొందారంటే అప్రాక్సిమేట్‌గా 45,000-50,000 శాలరీ అనేది మీకు ఇన్ హ్యాండ్ అనేది వస్తుంది. బేస్డ్ ఆన్ ద సిటీ దట్ యూ ఆర్ లివింగ్. ఓకేనా? సో ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అమౌంట్ ఆఫ్ శాలరీ ప్రొవైడ్ చేసే జాబే. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రిలాక్స్‌గా చిల్ అవుట్‌గా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే సార్. ఈ నోటిఫికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వదిలారు? ఒకటి తెలుసుకోండి. మనకి 15th జనవరి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఎప్పటిలోగా అంటే మనకి లాస్ట్ డేట్ ఇచ్చేసారు 15th ఫిబ్రవరికి అంతా మనము అప్లై చేసుకోవాలి 2022కి. ఓకేనా? ఈ 2022 సంవత్సరంలోగా మనము అప్లై చేసేయాలి. ఓకేనా? సరే సార్ అప్లై చేస్తే ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్ మనకి చూడండి టెంటేటివ్ డేట్స్ అంటారు. ఫిక్స్ చేయరు. మీకు కాల్ లెటర్ వచ్చే 1 or 2 వీక్స్ ముందు మీకు కాల్ లెటర్స్ వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి 19, 20, 26 అని మార్చ్ నెలలో జరుగుతుంది. సో మార్చ్ నెలలో జరుగుతుంది. మనకి చాలా తక్కువ కాలం ఉంది. ఎప్పుడు కూడా మనం ముందే ప్రిపేర్ అయ్యాం. సార్ మార్చ్లో ఉందంటే ఏం సార్ నాకు ఏం సిలబస్ తెలియదు, ఏం తెలియదు, ఎలా ఎగ్జామ్ రాయాలి సార్ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఒక్క సెకండ్ థింక్ చేయండి. బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కళ్ళు మూసుకొని అటెంప్ట్ చేయొచ్చు. ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ఇయర్స్ టుగెదర్ మీరు వేసుంటారు కాబట్టి అదే హార్డ్ వర్క్ని ఇక్కడ మీరు పోర్ట్రే చేస్తే సరిపోతుంది. ఈజీగా క్లియర్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అనేది ఆ లిమిటెడ్ స్టాండర్డ్గా ఉంటుంది. బ్యాంకింగ్ అంత డిఫికల్ట్ కూడా ఉండదు. చెప్పాలంటే బ్యాంకింగ్ కన్నా ఈజీ, ఎస్ఎస్సి సిజిఎల్ కన్నా కూడా ఈజీగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లెవెల్కి ఉంటుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లెవెల్కే ఆ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే చాలా 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 బేసిక్ క్వశ్చన్సే వస్తుంది. అలాగే మీకు ఏ సబ్జెక్ట్స్ సిలబస్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి అన్నీ కూడా నేను వివరంగా ప్రొవైడ్ చేస్తాను. సో లెట్ us లుక్ ఇంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ లెవెల్ వేకెన్సీస్ అనేది వదులున్నారు. అంటే ఏంటి? మనము తెలుగు మీడియం చదివే స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే స్టేట్ లెవెల్ వేకెన్సీస్ వదిలారంటే ఏపీలో టోటల్ 35 పోస్ట్ విడిచున్నారు. ఆ 35 పోస్ట్కి కూడా మనము తెలుగులో కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఆ ఒక ఆప్షన్ మీరు అప్లై చేసేటప్పుడు చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది. అలాగే స్టేట్లో అప్లై చేయడం వల్ల గర్ల్స్కి ఒక పాజిటివిటీ ఏంటి? గర్ల్స్ స్టూడెంట్స్ ఏంటంటే నేను ఢిల్లీకో అదర్ సిటీస్కో ఆల్రెడీ కోవిడ్ టైం, ఇప్పుడు జెంట్స్ కూడా ఎవరు కూడా వెళ్ళడానికి అంత ముందుకు రాలేదు. అలా ఏంటంటే చాలా డిస్టెన్స్ ప్లేసెస్ వెళ్ళడానికన్నా మనకి దగ్గర ఆంధ్రాలో తెలుగు భాష నేర్చుకున్న ఇక్కడే ఉంటే మనకి సేఫ్ ఉంటుంది అనే ఫీలింగ్ కొందరికి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఏపీ స్టేట్ని ఎంచుకుని ఇక్కడున్న వేకెన్సీస్కి అప్లై చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ రీజియన్స్లోనే మీరు రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ అనేది ఇక్కడే. అలాగే మనకి ఈఎస్ఐసిలో ఎక్కువ బ్రాంచెస్ లేవు కాబట్టి మోస్ట్లీ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఒక చోట స్థిరపడి సెటిల్ అవ్వడానికి కూడా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీయే ఈఎస్ఐసి అనే నోటిఫికేషన్ మరియు పోస్ట్. ఓకే స్టూడెంట్స్. సో ఇంకా మనము ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏపీ అని చూసాము. సో ఏపీ అంటే ఏపీలో ఎంత మాత్రం ఏంటి డీటెయిల్స్ అంటే ఏపీలో వేకెన్సీస్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ గురించి నేను డీటెయిలింగ్ ప్రొవైడ్ చేస్తాను. ఏపీ రీజియన్స్ యొక్క నోటిఫికేషన్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఇక్కడ చూద్దాము నోటిఫికేషన్ ఏపీ. సార్ ఏపీలో టోటల్ వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీస్ అన్నీ కలిపి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్కి కూడా కలిపి 26 వేకెన్సీస్ ఉన్నాయి. సార్ 26 ఉన్నాయి సార్, చాలా తక్కువ ఉన్నాయి. అంటే తెలంగాణలో అప్లై చేసుకున్నారంటే మీకు వచ్చేసి 219 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో నో ఇష్యూస్. సో మీరు 219 వేకెన్సీస్ తెలంగాణ ఉన్నాయి. సో మీరు అక్కడ అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మోస్ట్లీ పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. సో మీరు ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకొని దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్తో మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని అన్రిజర్వ్డ్స్కి ఎన్ని పోస్టులు, స్టెనోకి ఎన్ని పోస్టులు, ఎంటీఎస్కి ఎన్ని పోస్టులు అనేది ఇచ్చున్నారు. సో ఇవన్నీ ఏంటి కేటగిరీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి స్కేల్ ఆఫ్ పే.
యూడీసీ మరియు స్టెనోకి పే స్కేల్ 4 తరపున మీకు 25,500 నుంచి 81,000 దాకా శాలరీ వస్తుంది. అంటే మీకు 7th పే కమిషన్ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి వీటితో పాటు డీఏ, అలవెన్స్, టీఏ అన్నీ కూడా యాడ్ అయిన తర్వాత మీకు ఫైనల్ శాలరీ నేను చెప్పినట్టు ఇందాక మీకు 31 అంటే 35 అనుకుందాం. మీకు యావరేజ్ శాలరీ 35. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఢిల్లీలో ఉండే వాళ్ళకి 40K శాలరీ కూడా వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద సిటీ దట్ యు ఆర్ లివింగ్, అంటే మనము 3 టైర్ సిటీనా 2 టైర్ సిటీనా దాన్ని బేస్ చేసి మీ శాలరీ అనేది మారుతుంది. అలాగే ఎంటీఎస్ విషయాన్ని తీసుకున్నామంటే మనకి పే లెవెల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినట్టు 18,000కి 56,900 అనుకుంటుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది సార్ ఇవన్నీ కన్నా కానీ నాకు చేతికి ఎంత వస్తుందో అదే సార్ తెలియాల్సింది అని చాలా స్టూడెంట్ అడుగుతారు. కాబట్టి మోస్ట్లీ ఎంటీఎస్ మీరు జాబ్ తెచ్చుకున్నారంటే మీకు 21,000 అనేది మీ ఇన్ హ్యాండ్ శాలరీగా ఉంటుంది. ఓకేనా. సో 3 years స్పాన్ ఆఫ్ టైంలోనే మీరు ఈజీగా మీరు ప్రమోషన్ పొంది ఇంకా హై అమౌంట్ శాలరీస్ అనేది పొందవచ్చు. అలాగే యూడీసీకి మనకి క్వాలిఫికేషన్ ఉంది. ఏ డిగ్రీ అయినా ఎనీ డిగ్రీ హోల్డర్స్ అనేది మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అదే మీకు స్కిల్ టెస్ట్లో మీకు టెస్ట్ చేస్తారో అవి కూడా నేను చూపిస్తాను. అలాగే స్టెనో విషయానికి వచ్చామంటే 12th క్లాస్ చూడండి, 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు చాలు, లేదంటే దానికైనా ఈక్వివాలెంట్ బోర్డులో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా సరిపోతారు. కాకపోతే స్టెనోకి ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్ ఉంది. ఏంటంటే మీరు డిక్టేషన్ చేసినప్పుడు 10 minutesకి 80 words, అంటే 10 minutesలో వచ్చేసి 80 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఓకేనా. సో మీకు ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇంగ్లీష్లో 50 minutes ఇస్తారు, హిందీలో 65 minutes. మోస్ట్లీ మనం హిందీలో టైప్ చేయం కదా, ఇంగ్లీషే తీసుకుంటాం. కాకపోతే ఒకటి మనం తెలుసుకోవాల్సింది, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ అనేది ఉంటేనే మనము ఈ ఎగ్జామ్లో అనేది మనం క్లియర్ చేయగలము. సో ఎందుకంటే స్టెనో అంటే అన్నీ కాదు, స్టెనో వాళ్ళకి ఓకేనా, స్టెనో వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూద్దాము. ఎంటీఎస్ కంటే జస్ట్ 10th పాస్ అంటే చాలు, వాళ్ళకి ఈజీగా 20,000 శాలరీతో మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. క్వశ్చన్స్ కూడా ఆ స్టాండర్డ్లోనే ఉంటుంది. 10th చాలు అన్నారంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా. అలాగే ఏజ్ లిమిట్ విషయం చూద్దాము. యూడీసీ స్టెనోకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 years లోగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటీఎస్కి 25 years లోపు ఉన్న స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, కేటగిరీ వైజ్ చూసుకున్నామంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే మీరు ఎస్సీ ఎస్టీ అయి ఉంటే ఇక్కడ మెన్షన్ చేయబడిన ఏజ్ కన్నా కానీ 5 years ఎక్కువ ఉన్నా కానీ ఆ మధ్య గ్యాప్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చిన మెన్షన్ చేశారు. సో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీ. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనం ఏంటి జనరల్గా నేషనాలిటీ సిటిజన్షిప్ మరి అందరికీ తెలిసిన విషయం, మనం అంతా ఇండియన్సే కాబట్టి దాని గురించి పెద్దగా అక్కర్లేదు. కాకపోతే చూడండి హౌ టు అప్లై అంటే ఏంటి, అక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్స్లో అప్లై చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ కూడా థంబ్ ఇన్స్క్రిప్షన్ ముందే రెడీ చేసుకొని మనము రెగ్యులర్గా డీటెయిల్గా చూసి అప్లై చేయాలి. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారో ఒకసారిగా చూద్దామా. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయబడిన వెబ్సైట్కి వెళ్ళాలంటే అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మీ మధ్య ఆన్లైన్లో ఏం జరుగుతుందంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ లింక్ ప్రొవైడ్ చేసి వాళ్ళ వెబ్సైట్స్కి లింకప్ అయిపోతున్నాయి. అలా కాకుండా అది కాకుండా అన్నెసరీ మీకు మిస్గైడింగ్ జరుగుతుంది. కొందరు స్టూడెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు ఏంటంటే త్వరగా అప్లై చేస్తున్నా అనేసి ఏవేవో ఫిల్ చేసి అప్లై చేయకుండా పోయిన స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను, అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు వెళ్ళి అప్లై చేసి చాలా చాలా బెస్ట్గా ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చామంటే చూడండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి ఏంటంటే 250 rupees, అలాగే మిగతా కేటగిరీ అందరూ కూడా 500 rupees మీరు పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయొచ్చు, ఇది అందరికీ తెలిసిందే. సో డాక్యుమెంట్స్ స్కానింగ్స్ ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. చూడండి ఫోటో కావాలి, మనకి థంబ్ ఇంప్రెషన్ కావాలి, సైన్ కూడా కావాలి. వాటికైనా క్వాలిఫికేషన్ అప్లై చేసేటప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి అక్కడే మీకు అప్లై చేసేటప్పుడు అక్కడ చూపిస్తుంది. సో మీరు సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనకి అంత తెలియకుండా లేరు. సో జస్ట్ మనము ఆన్లైన్ సైట్లోకి వెళ్ళిపోయామంటే అక్కడే అడుగుతుంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ మనము చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలాగే మనం సెంటర్ అనేది రీజనల్ కాబట్టి మనము అక్కడ చూస్ చేసుకోవచ్చు, అంటే ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. సో మనకి దగ్గరలో ఏ సెంటర్ ఉంటుందో దాన్ని మనం అంటే మీరున్న ఏరియాని బట్టి దానికి దగ్గరలో ఉన్నవి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటి అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ. సో ఇక్కడ ఏంటి నేను చెప్పాను, యూడీసీ అంటే కొద్దిగా హై అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది, మంచి జాబు, వన్ ఆఫ్ ద సెటిల్డ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అనేది మనకు దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అనేది చూడండి, ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారిగా ఎగ్జామ్ ప్యాటర్న్ మినిమం చూద్దాము. ఏంటంటే ఫస్ట్ మనకి ఏముంటుందంటే ప్రిలిమ్స్, సో phase 1 ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ స్కిల్ సెట్ ఉంటుంది. ఇది ఏ ఎగ్జామ్కి,
యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అనే ఎగ్జామ్కి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ అడుగుతారు, మనకి 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఒక డ్యూరేషన్ ఎంత, 1 అవర్ మాత్రమే మనకి టైం ఇస్తారు. సో 1 అవర్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసామంటే ప్రతి రాంగ్ ఆన్సర్స్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్. చూడండి, 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్, సిమిలర్ టు దట్ ఆఫ్ అవర్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్లో ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందో సేమ్ ప్యాటర్న్లో మీకు జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ ఉంటుంది 25 క్వశ్చన్స్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. సో మీరు బ్యాంకింగ్కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే ఈజీగా యూ క్యాన్ క్లియర్. ఒకటి సార్ జనరల్ అవేర్నెస్ వచ్చింది సార్, ఎక్కువగా హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా సార్ అంటే లేదండి. ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో ఈ మధ్యకాలంలో క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడంతో చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీదనే మీకు పెట్టారు. కరెంట్ అఫైర్స్, ఫ్యాక్ట్స్, జీకే ఫ్యాక్ట్స్ అంటారు. ఓకేనా. జీకే ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. అవి కాకుండా వచ్చేసి ఇది ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి మీకు క్వశ్చన్స్ అనేది ఎక్కువగా బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకనామీ ఇలాంటి టాపిక్స్ చదువుంటారు కదా, వాటి నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సాధారణంగా. లేదు అంటే కొన్ని 1 or 2 ఫ్యూ క్వశ్చన్స్ అనేది మనకి ఇన్ డెప్త్ అనేది వస్తుంది. కానీ ఎంతైనా కానీ మనకి ఇవి కవర్ చేస్తే చాలు. అంటే ప్రిపరేషన్ అప్పుడు నేను ఇప్పుడు సిలబస్ చెప్పేటప్పుడు వాటి గురించి వివరిస్తాను. సో నో ఇష్యూస్. సో ఈ ఫేజ్ 1లో ఏంటంటే చూడండి, 10 మంది ఎగ్జామ్ రాస్తుంటే దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సో 10:1 రేషియోలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఫేజ్ 2 రాయడానికి. సో ఫేజ్ 2 అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఏంటంటే సేమ్ టు సేమ్ మార్కింగ్ ప్యాటర్న్, కాకపోతే ఒక్కొక్క సెక్షన్స్లో ఎంత, ఎగ్జామ్ టైమింగ్ ఎంత, టైమింగ్ అనేది మనకి 2 అవర్స్ ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది, 1/4 నెగిటివ్ అనేది ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రిలిమ్స్కి ఒకటే సిలబస్, మెయిన్స్కి ఒకటే సిలబస్. సో మీరు చదివిన విషయాన్ని లేదంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు అంటే ఒక రివిజన్ చేసుకొని పోయి ఎగ్జామ్ అటెండ్ చేసి ఈజీగా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. అలాగే రెండింటిని క్వాలిఫై అయిపోయారంటే చూడండి, మీరు మెయిన్స్తో ఎంత తెచ్చుకుంటున్నారో అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీ మెయిన్స్ అయిపోయింది అంటే వెంటనే నెక్స్ట్ మిగిలిన మీకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ చాలా చాలా ఈజీ. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే మనం రాయాలి, చూడండి రాసిన తర్వాత 50 మార్క్స్కి ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాకపోతే వాళ్ళు మినిమం కట్ ఆఫ్ పెడతారు. సో దాన్ని మనం క్వాలిఫై అనేది అయిపోవాలి, అంతకుమించి ఏమీ లేదు. సో ఇదేంటి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా. సో అందులో కూడా చాలా ఈజీగా అడుగుతారండి. ఏంటంటే పవర్ పాయింట్ సైట్స్ ఒక డేటా ఇచ్చేస్తారు, దాంట్లో 2 పవర్ పీపీటీస్ ప్రిపేర్ చేయమంటారు, ఈజీగా చేయొచ్చు. అలాగే ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో టైప్ చేయమంటారు, అది కూడా చాలా ఈజీ చేయొచ్చు. అలాగే ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్లో వాళ్ళు డేటా ఇచ్చేస్తారు మీకు పేపర్లో, దాన్ని మీరు సిస్టంలో టైప్ చేయాలి. ఈజీగా దీంట్లో ఎవరు ఫెయిల్ కారండి, మ్యాక్సిమం స్టూడెంట్స్ వచ్చేసి పాస్ అయిపోతారు. కాకపోతే మినిమం అంటే కొద్దిగా కంప్యూటర్ అంటే ఎంఎస్ ఆఫీస్లో ఏముందని తెలిస్తే చాలు, యూ క్యాన్ ఈజీలీ గెట్ సెలెక్టెడ్. ఓకేనా. సో దీంట్లో మన క్వాలిఫైయింగ్ నేచర్ ఉంది. సో అండర్స్టాండ్, ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ మనకు అక్కర్లేదండి. జాబ్ తెచ్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు అనేది మనకు అన్నెసరీ. ఈ కాలంలో కాంపిటీషన్ ఎలా ఉందంటే 200కి 150 ఈజీగా తెచ్చుకునేస్తున్నారు. ఓకేనా. అలాగే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కట్ ఆఫ్స్ కూడా చెప్తాను. ఈ యూడీసీ వీటికి అనేది ఈఎస్ఐసిలో ఎగ్జామ్స్ రాసినప్పుడు లాస్ట్ ఇయర్ బేస్డ్ కట్ ఆఫ్ ప్రకారము 200కి ఏపీలో 165 కట్ ఆఫ్ వచ్చింది. ఏం సార్ అంత ఎక్కువ ఉంది, చాలా కష్టం కదా అనుకుంటారు, కానీ అంత కష్టం కాదండి. ఎందుకంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉందంటే పేపర్ చాలా ఈజీగా ఉంది. సో ఇప్పుడు డెడ్ ఈజీగా ఉంటుంది పేపరు. సో మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, సో ఈజీగా క్లియర్ చేయొచ్చు. అలాగే సార్ అంటే స్టేట్ బేస్డ్ వేకెన్సీ అన్నారు కదా, సో నేను తెలంగాణలో రాస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది కదా అంటే లేదండి. మన మొత్తం నేషనల్ వైజ్ కట్ ఆఫ్ తీసుకున్నా కానీ ఎలా తిరిగినా సరే 150 నుంచి 165 లోపే కట్ ఆఫ్ ఉన్నింది. సో మొత్తానికి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేది భారీ డిఫరెన్స్ రాదు. ఓహో అంటే ఒక 4-5 మార్కులు అనేది 2-3 మార్కులు అనేది డిఫరెన్స్ వస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టేట్ అండి. బట్ మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. అలాగే స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తామంటే ఇందులో ఒక తెలివైన విషయం మనం తెలుసుకోండి. ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి రాస్తున్నామంటే మన క్వాలిఫికేషన్ 12th, శాలరీ కూడా అది సేమ్ 35 దాకా వస్తుంది. అలాగే ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్లో ఏంటంటే ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ డైరెక్ట్గా. ఓకేనా. దాంట్లో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా స్టూడెంట్స్ క్వాంట్స్ నా వల్ల కాదు సార్, చాలా కష్టం సార్ అని ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా క్వాంట్స్ మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఏంటంటే ఇంగ్లీషు కాంప్రహెన్షను అలాగే
రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్. సో ఇది ఏంటి, ఇంగ్లీష్కి 100 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్కి 50, జనరల్ అవేర్నెస్ 50. సో మొత్తానికి మెన్షన్ చేయబడిన టైమ్స్ కూడా సెక్షనల్ టైమింగ్, అంటే ఒక్కొక్క క్వశ్చన్స్కి లిమిటెడ్ టైం ఉంది. సో అలాగే ఒక సెక్షన్స్కి కూడా టైం ఉంది. ఇది క్లియర్ అయిపోయిందంటే మీ ఎగ్జామ్ అయిపోయినట్టే. ఒక్కసారిగా స్టెనోగ్రాఫర్ అప్లై చేసే వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయిపోయినామంటే అక్కడికి మీరు జాబ్ తెచ్చేసుకున్నట్టే. ఎందుకంటే తర్వాత అనేది మనకి టైపింగ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ నేచర్, ఇది జస్ట్ ఏంటి, క్వాలిఫైయింగ్ నేచర్స్కి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకేనా. సో తర్వాత మనం చూసామంటే ఎంటీఎస్ అంటే 10th క్వాలిఫికేషన్ ఉండే స్టూడెంట్స్ చాలామంది జస్ట్ 10థ్తోనే ఎకనామిక్ ప్రెషర్ వల్ల దీనివల్ల మనం జాబ్లోకి వెళ్ళిపోవాలి అని ఖచ్చితంగా ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్తో ప్రిలిమ్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనము ఎలా చూసామో యూడీసీకి అలాగే ఉంటుంది, కాకపోతే చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో మనము 2 ఎగ్జామ్లు, ప్రిలిమ్స్ క్లియర్ చేసామా, మెయిన్స్ క్లియర్ చేసామా, జాబ్కి వెళ్ళామా, 20,000 శాలరీ తీసుకున్నామా. ఓకేనా. 3 సంవత్సరాలు పని చేసామా, మళ్ళీ 35,000 శాలరీ తీసుకున్నామా. ఇంకో 4-5 సంవత్సరాలు పని చేసామా, 50,000 జీతం తీసుకున్నామా, సరిపోయింది. లైఫ్ సెట్, ఫ్యామిలీ సెట్, ఒక సూపర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఊర్లోకి వచ్చామా, మంచి రెస్పెక్ట్ దొరికిందా, సో అందరితో కూడా సలాం కొట్టించుకున్నామా, ఒక గవర్నమెంట్ జాబ్తో డిగ్నిఫైడ్గా ఉన్నామా. సింపుల్సా లైఫ్, హ్యాపీ లైఫ్, సెటిల్డ్ లైఫ్గా మన లైఫ్ అనేది మారిపోతుంది. ఓకేనా. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండే వాల్యూస్ అనేది అంత మాత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి, 10th క్లాస్ క్వాలిఫైడ్ పర్సన్ అంటే 18 to 25 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఒకసారిగా ఆలోచించండి. మీరు 10th కంప్లీట్, 19 years ఏజ్ అప్లై చేశారు, జాబ్ వచ్చేసిందంటే ఇంకో 6-7 yearsలో అంటే మీరు 25 ఏళ్ళు దాటేలోగా మీకు ఖచ్చితంగా 50,000 జీతం అనేది తెచ్చుకోగలరు. అంటే బేస్డ్ ఆన్ ద ప్రమోషన్ ప్యాటర్న్ మనము ఖచ్చితంగా అనేది ఈజీగా మనము 40-50 శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇట్ హ్యాస్ ఎ మచ్ మోర్ బెనిఫిట్స్. ఓకేనా. సో ఇక్కడ చూద్దాము. సో ఇక క్యాండిడేట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. ఇవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్స్లో ఉన్నవి. ఇవన్నీ ఏంటంటే లంప్ ఆఫ్ డిస్కషన్స్ లాగా ఇవన్నీ ఇచ్చి ఉంటారు. బట్ మనకి అవన్నీ అక్కర్లేదు, జస్ట్ సిలబస్ కావాలి కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సిలబస్ ఫర్ యూర్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనము ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చూసాము, అంటే ఎలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అడుగుతారనేసి. ఇప్పుడు చూద్దాము. జనరల్ ఇంటెలిజెన్స్ విషయాన్ని తీసుకున్నామంటే ఒకసారిగా కొద్దిగా చూడండి. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి అడుగుతున్నారు అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం నెంబర్ ర్యాంకింగ్స్ మీద, క్లాసిఫికేషన్స్ మీద, బ్లడ్ రిలేషన్స్ మీద, అరేంజ్మెంట్స్ మీద, అర్థమెటిక్ రీజనింగ్ మీద, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అన్నారంటే రీజనింగ్ సంబంధించినవి. నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ వెన్ డయాగ్రామ్, డైరెక్షన్స్, అలాగే నంబర్ ర్యాంకింగ్, ఇలాంటివి అంటే టు ద బేసిక్ లెవెల్ ఆఫ్ రీజనింగ్ లాంటి క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఇంక్లూడ్ చేస్తారు. అలాగే ప్యూర్ రీజనింగ్ అనే టాపిక్లో ఏంటంటే అనాలజీ, సిరీస్, అంటే వెర్బల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, అలాగే డైరెక్షన్స్ అండ్ టెస్ట్, క్లాసిఫికేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. నాన్ వెర్బల్ రీజనింగ్లో ఇక్కడ మెన్షన్ చేసినట్టు సిలబస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. యూ కెన్ సీ హియర్ డాట్ సిచ్యుయేషన్స్, అనలిటికల్ రీజనింగ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, క్యూబ్, డైస్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఇవన్నీ కూడా మనము రైల్వేస్కి, ఎస్ఎస్సికి చాలా స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ స్టాండర్డ్లోనే ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి, జనరల్ అవేర్నెస్ విషయాన్ని చూద్దాం. ఇవన్నీ ఏంటి, 2021లో అడిగిన సిలబస్ అండి. 2021కి ఇచ్చిన సిలబస్సే, అదే సిలబస్ కూడా ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన సిలబస్ మనం చూస్తాం. చూడండి, ఫైనాన్స్ కమిషన్స్, ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్, ఫైనాన్స్ అండ్ రైల్వే బడ్జెట్, రెవెన్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎకనామిక్ ప్లానింగ్, ఇన్ఫ్లేషన్, నేషనల్ ఇన్కమ్, పబ్లిక్ ఫైనాన్స్, బిల్స్, కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్. చూడండి, ఇవన్నీ చూసాక ఒకటి అర్థమవుతుంది ఏంటి, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకనామీ, కరెంట్ అఫైర్స్. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకనామీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే చాలు, ఉన్నతంగా మనము సెలెక్ట్ అయిపోవచ్చు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి ఏంటంటే సింపుల్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇండిసెస్, సర్ట్స్, మెన్చురేషన్స్, పర్సంటేజెస్, ఏరియాస్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇలా మనకి మేజర్ అంటే నార్మల్గా మనము క్వాంట్స్లో ఏం ప్రిపేర్ అవుతామో అదే మనకి ఇక్కడ అడుగున్నారు. సో ఏ ఒక కొత్త అడిషన్స్ అనేది ఏమీ కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా మనం నార్మల్ క్వాంట్స్ చూస్తుండే. సో ఎప్పుడు కానీ క్వాంట్స్ కోర్స్ తీసుకున్నప్పుడు నార్మల్గా క్వాంటిటేటివ్ అప్డేట్ మన కంప్లీట్ ప్రిపరేషన్ ఏమైతే చేస్తామో అవే మనకి ఎగ్జామ్ ఉంటాయి. సో ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఆ లెవెల్లో ఎలా ఉంటుందో సో ఆ లెవెల్లోనే మీకు ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. అంటే అంతకన్నా కష్టంగా అయితే అడగరు, సులువుగానే ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో ఇక్కడ యూడీసీ విషయానికి వచ్చామంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కంప్రహెన్సివ్గా ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, స్పెల్ అండ్ డిటెక్టింగ్ మిస్పెల్స్, కామన్ ఎర్రర్. సో మనకి శ్యామ్ సార్ చాలా డీటెయిల్డ్గా మీకు డైలీ వొకాబులరీ ప్రొవైడ్ చేస్తున్నారు, కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కంప్లీట్ కోర్స్లో మనం బ్యాంకింగ్, ఇన్ఫినిటీ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి కూడా
సార్ గారే నీట్‌గా, డీటెయిల్‌గా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్వాంట్స్ నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. రీజనింగ్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే జీకే సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి జనరల్ అవేర్‌నెస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కరెంట్ అఫైర్స్ అనేది కూడా రెగ్యులర్‌గా వస్తుంది కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ మన ఛానెల్‌లో ఫాలో అవుతూ వచ్చారంటే అదే 100 రెట్లు మేలండి. దట్ హెల్ప్స్ యూ ఎ లాట్ ఇన్ యువర్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో ఇదే మీకు ఎక్కువ మోతాదు సపోర్ట్‌ననేది అందిస్తుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా సబ్జెక్ట్స్ అనేవి కూడా మనకి డీటెయిల్‌గా లెర్నింగ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి సిలబస్ తెలిసింది, జాబ్ తెలిసింది, సాలరీ తెలిసింది, ఎలాంటి వాళ్ళు అప్లై చేయొచ్చో తెలిసింది, ఎలా ఏం చేయాలో తెలిసింది. సో, అన్నీ పూర్తి వివరణ అనేది ఇక్కడ దొరికింది. సో, ఇక నుంచి మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఎందుకంటే ఇందులో మనకి రెగ్యులర్‌గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్ నోటిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలాగే వాటికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా మేము రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేస్తాం. కానీ సబ్జెక్ట్స్ విషయానికి వచ్చామంటే రోజు మనం కంప్లీట్‌గా ఇక్కడే ప్రొవైడ్ చేయలేం కాబట్టి డైలీ బేసిస్‌లో కొంత మనం సబ్జెక్ట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. కాదు సార్ నాకు కొద్దిగా నేర్చుకుంటే సరిపోదు సార్, నేను ఎగ్జామ్ క్లియర్ చేయాలి, నేను కంప్లీట్‌గా ఎగ్జామ్‌కి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ నేర్చేసుకోవాలి, అలాగే నేను జాబ్ తెచ్చుకునేంత వరకు మీతో ముడిపడి ఉండాలి, నేను ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ ఈ జాబ్ వచ్చిందని తెలుసుకుంటే సరిపోదు నాకు, అలాగే అరాకొరా చదివితే సరిపోదు నాకు, పూర్తిగా చదవాలి అని ఫిక్స్ అయ్యారు అంటే మీరు మన కోర్స్ తీసుకోవచ్చు. కోర్స్ తీసుకున్నారంటే మీరు కంప్లీట్ గైడెన్స్ పొందుతూ సబ్జెక్ట్స్ అనేది టోటల్‌గా అనేది మీరు నేర్చుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ ఎస్‌పీఓ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ ఏదైనా మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.